హరిశంకర్ గారు, భరత్ గారు ఒక విషయం చెప్పాలండి ఇక్కడ ఏమంటే కేసీఆర్ మనస్తత్వం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఎక్వైంటెన్స్ లో చాలా సేపు వింటాడండి ఏ వ్యక్తినైనా. అంటే దాదాపు ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ కూడా విని ఏం చేస్తారంటే హీ విల్ ఫ్యాథమ్ ది వీక్నెస్ ఆఫ్ దట్ జెంటిల్మెన్, హీ విల్ ఆల్సో అండర్స్టాండ్ ది డెప్త్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ హీ విల్ ఆల్సో రియలైజ్ వెదర్ హీ ఈజ్ యూస్ఫుల్ ఆర్ నాట్ అని. ఈ మొదటిసారి 2 గంటలు వినంగానే వీళ్ళు ఏం చేస్తారంటే చాలా బట్టలను ఉడదీసుకొని బయటకు వచ్చేసి కేసీఆర్ చాలా ఉదారంగా విన్నాడు, జనరాసిటీ అది ఇదని లేనిపోని ఎపిథెట్స్ అని ఆయనకు లేని గొప్పతనం అంతా ఆపాదించి వీళ్ళు మాట్లాడతారు. మళ్ళీ వీళ్ళ మాటలే వీళ్ళు తినలేక మింగలేక కొంతకాలం వాళ్ళు ఆ రకంగా సఫర్ అవుతారు. మొదటిసారి మాత్రమే వింటాడు, రెండోసారి సచ్చినా ఎవరికి అవకాశం ఇచ్చిన సందర్భం నేనైతే చూడలేదు. ఎందుకంటే ఆయన ఆ పర్టికులర్ ఎక్వైంటెన్స్ లోనే he will realize that this man is useful to my target or not, is he useful to my personality or not, is he useful to my plan of action or not. అంతే, నువ్వు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కు పనికి రాకుండా ఎంత పెద్ద మేధావినైనా ఎవరినైనా అవమానపరచడం అనేది మనం చూసినాం. ఇక ఈ హరీష్ రావు ఫోన్ ఎత్తుతాడు అది ఇదంటే నేను డాక్టర్ చెన్నారెడ్డిని చూసినాను. మీరు ఏ ఉత్తరం రాసినా ఆ ఉత్తరానికి సమాధానం వచ్చేదండి. డాక్టర్ చెన్నారెడ్డి ఆఫీస్ నుంచి సమాధానం రాని ఉత్తరం అంటూ ఎదులేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను మా ఊర్లో జరిగిన ఇన్సిడెంట్, సి నారాయణ అనే అతన్ని మా చెన్నూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా 1978లో పంపించారండి. పంపించినప్పుడు ఒక ఉత్తరం రాశాడు. ఏమని? మా సమితి ప్రెసిడెంట్ కోలి గోపాలరావు గారికి ఏమని, భవదీయ కోలి గోపాలరావు గారికి రాయినది ఏమనగా, ఈ ఉత్తరం పట్టుకొచ్చిన అభ్యర్థి నాకు చాలా కావలసిన వ్యక్తి, మీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇతన్ని అభ్యర్థిగా నియమించింది, ఇతని బహుళంగా మెజారిటీ తెప్పించి గెలిపించగలరు, ఇట్లు మీ డాక్టర్ చెన్నారెడ్డి అని ఉత్తరం వచ్చింది. ఈ ఎలక్షన్స్ అయినాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ చెన్నారెడ్డి ఏంటంటే మా గోపాలరావు గారిని అడగకుండా డైరెక్ట్ గా చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళిపోయినాడుగా. ఎందుకంటే ఈ ఉత్తరం రాయించినారు, ఇంత బ్రహ్మాండంగా గెలిపించినారు, ఇంకా గోపాలరావుతో సంబంధం ఏంది అని. అయితే మళ్ళీ గోపాలరావు దగ్గర పోయి చెన్నారెడ్డిని కలిసి, సార్ నాకు మంత్రి పదవి రాలేదు అది లేదంటే, నీ గోపాలరావు ఏమన్నా చెప్పినా నీ గురించి అని అడిగినాడు. అడిగితే ఏం చేసినాడు, ఈ విషయం గ్రహించి మళ్ళీ గోపాలరావు గారి దగ్గరికి వచ్చినారు. వస్తే ఎందుకంటే నేను గోపాలరావు వాళ్ళ అబ్బాయి ప్రతాప్, మేమిద్దరం క్లాస్మేట్స్, మేము ఆ విషయాలు గ్రహించేవాళ్ళం. అయితే మళ్ళీ ఈయన ఉత్తరం రాసినాడు గోపాలరావు గారికి, మన ఇతనికి డాక్టర్ చెన్నారెడ్డికి ఏమని, మీరు పంపించిన అభ్యర్థిని మీరు కోరినట్టుగా బహుళంగా మెజారిటీ ఇప్పించి గెలిపించినాము. మా నియోజకవర్గానికి గతంలో మంత్రి పదవి ఉండేది, కోదాటి రాజమల్లు అన్ని రోజులు మంత్రిగా ఉండే, ఇప్పుడు మంత్రి నియోజకవర్గంలో మంత్రి లేడు అనేది మాకు కొంత ఇరకాటంలో ఉన్నది మేము, కాబట్టి దయచేసి ఈ విషయం గ్రహించండి అని. ఆ ఉత్తరం పట్టుకొని పోగానే ఆయనకు లిడ్ క్యాప్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినాడు. ఉత్తరాల వ్యవహారాలు అంటే మనం వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ దట్ జనరేషన్ ఆఫ్ పాలిటిషియన్స్. సో ఇప్పుడు